నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అనే నేను మాలకుల పక్షపాతిగా, మాలలు నాకు బంధువులు కాబట్టి సమాజంలో ఎంతమంది వర్గీకరణ జరగాలని కోరుకున్నా, ఎన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు తెలిపినా, గతంలో నేను కూడా వర్గీకరణ సమర్థించినా, నా తండ్రి ఆశయాల్లో ఒకటైన వర్గీకరణ, కానీ ఈరోజు నేను వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడను. నా పార్టీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే నేను నా కులం కన్నా, నేను పుట్టిన రెడ్డి సామాజిక వర్గానికన్నా నేను మాలలను అమితంగా ప్రేమిస్తాను కాబట్టి, మాలలంటే నాకు ఇష్టం కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేది అన్ని రాజకీయ పార్టీలు న్యాయం అన్నా కానీ నేను అన్యాయం అనే మాట్లాడతాను, రాజ్యాంగానికి విరుద్ధమనే మాట్లాడతానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ వ్యాఖ్యల్లో అసలు నిజముందా, అబద్ధముందా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఈ విధంగానే ఉందా అనేది నిజాన్ని నిర్ధారించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఉన్న మాట ఈ విధంగా మనం చెప్పుకుంటున్నామంటే, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు మీరు గమనించండి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ పార్టీలు అన్నీ కూడా వర్గీకరణ సామాజిక న్యాయమని, సామాజిక న్యాయ సూత్రానికి అనుగుణంగా వర్గీకరణ జరగాలని ప్రతి ప్రధానమైనటువంటి పార్టీ కూడా డిమాండ్లు చేసి, అన్నీ కూడా విజ్ఞప్తులు చేసి, ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా అన్ని పార్టీలు ఆఖరికి సిపిఎం సిపిఐతో సహా ఆహ్వానించినాయి. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటి వరకు వర్గీకరణ మీద పెదవి విప్పలేదు. పెదవి విప్పకపోగా శాసన మండలిలో వాళ్ళకి మెజారిటీ ఉందని అక్కడ బిల్లును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తెస్తున్నామని ఒక ఆర్డినెన్స్ తెస్తున్నా కానీ శాసన మండలిలో మేము అడ్డుకోము, మేము కూడా సామాజిక న్యాయ సూత్రానికి కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా వర్గీకరణ బిల్లును మేము కూడా ఆహ్వానిస్తాము, మా పార్టీ కూడా ఆమోదిస్తుందని మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే వర్గీకరణని అడ్డుకోవాలనేటువంటి ఉద్దేశం బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎన్ని పార్టీలు ఇది సామాజిక న్యాయం అని చెప్పినా, సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 100% మాలల వైపు నిలబడ్డాడు. మాల నాయకులకు కొమ్ముగాస్తూ ఉండిపోయాడు. కారణం ఏమై ఉండొచ్చో మనకైతే ఏమర్థం అవుతున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల ఓట్లు ఎక్కువ కాబట్టి, మాలల ఓట్లు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అధికంగా ఉంటాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ మలుచుకోవాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారు. ఒకవైపున వర్గీకరణ సామాజిక న్యాయమని, వర్గీకరణ చేసి మాదిగా ఉపకులాలకు అండగా ఉంటానని గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ రోజున ఆర్డినెన్స్ ఇస్తున్నారు. మరి మాదిగలతో పాటు ఉపకులాలు కొంతమంది తెలుగుదేశం పార్టీకి ఓటింగ్కి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో వర్గీకరణకి ఇన్ని రూపాల్లో అడ్డుకొని ఆయన అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగానే వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధమని, అది దళితుల్లో ఎస్సీల్లో చీలిక తేవడానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఒక అంశమని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వచ్చినా కానీ ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా వెనకాల ఉండి మాలమహనాడు సంబంధించినటువంటి లీడర్ని ప్రోత్సహిస్తున్నాడు. కావాలని చెప్పేసి ఆయన వర్గీకరణ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఆయన వాదము మాలవాదంగా మారిపోయింది. మరి ఈ సందర్భంలో ఇంత కరుడు కట్టినటువంటి మాలవాదిగా, మాలలకి అండగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాలలు అండగా ఉంటారా? మాల ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారుతుందా? బలమైనటువంటి ఓటు బ్యాంక్ మాలలు మారుతారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందంగా మాలవాదిగా మారితే మేము మాత్రం మారకుండా ఉంటామా? జగన్మోహన్ రెడ్డి గారి బానిసలమైన మేము కూడా మాలవాదులుగా మారుతామని గతంలో కొంతమంది మాదిగ లీడర్లుగా ఉండబడినటువంటి వ్యక్తులు ఈ రోజున మాలవాదులుగా మారిపోయినటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఎవరెవరయ్యా అంటే నందిగామ సురేష్ గారు, ఆదిమలుపు సురేష్ గారు, కాకుమాను రాజశేఖర్ గారు, కొమ్మూరి కనకారావు గారు. వీళ్ళు మాదిగ లీడర్లమని చెప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చలామణి అయినటువంటి వ్యక్తులు. కొంత ఎంఆర్పిఎస్ బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళకి ఉంది. కానీ ఈ రోజున వాళ్ళు ఎంత త్యాగం చేశారయ్యా అంటే మాలల కోసం, మాలల యొక్క ఔన్నత్యం కోసం, మాలలకి రిజర్వేషన్ ఫలాలు ఎక్కువ ఇవ్వడం కోసం ఎస్సీ వర్గీకరణ గురించి పెదవి విప్పుకోకుండా ఉండిపోయారు. ఆర్డినెన్స్ తెస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆర్డినెన్స్ కాదు, మీరు చట్టం తేండి, శాసన మండలిలో ఖచ్చితంగా మా పార్టీ మద్దతు ఇస్తుంది, మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తామని చెప్పుకోకుండా, ఎక్కడా కూడా వర్గీకరణ గురించి పెదవి విప్పకుండా, వర్గీకరణ గురించి మాట్లాడుకోకుండా నిశ్శబ్దాన్ని వహిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి చొక్కాకి చెమట పట్టిందని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో కుక్కపిల్ల మురిగిందని, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో పాలని పిల్లి తాగిందని జగన్మోహన్ రెడ్డి గారి భజన చేసుకుంటూ ఉన్నారు. వీళ్ళని మాదిగ సమాజం మాదిగలుగా గుర్తించటం లేదు.
మాదిగ సమాజం, మాదిగ కులము రేపు జరిగేటువంటి ఎన్నికల్లో వీళ్ళకు ఓట్లేసే అవకాశం లేదు. కానీ మాల సామాజిక వర్గానికి ఇన్ని అండదండలు అందించి మాలలకి ఇంతగా అండగా ఉండి వర్గీకరణ చట్టం కాకోకుండా అడ్డుపడినటువంటి గతంలో మాదిగ నాయకులుగా ఉండబడిన ఇప్పుడు మాలలుగా రూపాంతరం చెందినటువంటి ఈ నాయకులకి రేపు మాలలు ఎంత శాతం ఓట్లేస్తారనేది కాలమే నిర్ణయించాలి. ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమర్థించిన, ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సమర్థించిన, రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ సమర్థించిన, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీలన్నీ ఎస్సీ వర్గీకరణ సమర్థించిన, కడాన మావోయిస్టు పార్టీలు వర్గీకరణ సమర్థించినా కానీ నేను మాత్రం వర్గీకరణ సమర్థించను, వర్గీకరణకు చట్టం జరగడం అని చెప్పేసి అడ్డుగోడగా నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బానిసత్వం వహిస్తూ గతంలో మాది కులంలో పుట్టి మాది కులంలో పెరిగి మాది కులాన్ని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించినటువంటి 2 సురేష్లు, ఒక కాకుమాను రాజశేఖరు, ఒక కనకారావు, వీళ్ళు కూడా ఆయనకు వంత పాడుతూ భజన చేస్తూ భజన బృందంగా ఉండిపోయి వర్గీకరణ జరక్కోకుండా మేము మాలలుగా మారిపోయాం, మాలలకే మేము కొమ్ముగాస్తామంటున్నటువంటి వీళ్ళ పట్ల మాల ప్రజలు ఎంతవరకు విశ్వసనీయతగా ఉంటారో, మాలలు ఎంత శాతం ఓట్లేస్తారనేది కాలమే నిర్ణయించాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.